నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. శివకుమార్ లాల్ గారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇప్పుడు మీ సహచరులు లింగం యాదవ్ గారు మాట్లాడిన మాటలు కూడా విన్నారు, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడిన మాటలు వినుంటారు. మీరు ఏంటి అసలు ఎందుకు ఈ రకంగా కామెంట్ చేయాల్సి వచ్చింది? నిజంగా 8 సీట్లు గన ఈ దొంగోట్లతోనే గన గెలుచుంటే మరి కాంగ్రెస్ మీరు కూడా గెలిచారు కదా, 8 మీరు అలాగే గెలిచారని అడిగే వాటికి సమాధానం ఏం చెప్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే అండి. ఈ నిన్న ఏదైతే జనహిత పాదయాత్ర ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, తర్వాత మీనాక్షి నటరాజన్ గారు, లేదు అనుకుంటే ఇంకా పొన్నం ప్రభాకర్ గారు, మిగతా మంత్రులు, మా జీవన్ రెడ్డి గారు, మొత్తం వీళ్ళందరూ కూడా ఏదైతే జనాలకి కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఒక 20 నెలలు అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జనహిత పాదయాత్ర చేయాలి, జనాలలో ఇంకా మనం ఇచ్చిన హామీలు ఏమేమి ఇవ్వాలా, వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయనే రకంగా మాట్లాడడం. నిన్న చెప్పదొండిలో ఒక ఇంద్రమ్మ ఇల్లు మొత్తానికి అవేవైతే కంప్లీట్ అయిన ఇంద్రమ్మ ఇళ్ళని ఇనాగ్రేషన్ చేస్తూ వాళ్ళతో పాటు కూడా అక్కడ వాళ్ళు గృహప్రవేశం చేసిన దాంట్లో కూడా ఉండి మాట్లాడడం, అక్కడ ఉన్న ఆ మహిళ ఎవరికైతే ఆవిడకు వచ్చిందో ఆమె, ఆ మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంద్రమ్మ ఇండ్లు మాకు వచ్చినందుకు సంతోషం అని చెప్పి వాళ్ళు కూడా వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే జనహిత పాదయాత్రలో మాట్లాడిన భాగంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ బండి సంజయ్ గారి మీద కూడా ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 4 కాన్స్టిట్యున్సీల ఒక వ్యక్తికి 4 కాన్స్టిట్యున్సీలలో ఓటు ఉన్నది. ఇది ఏ రకంగా జరిగింది, ఓట్ చోరీ నార్త్ లోనే జరిగింది అనేది మా రాహుల్ గాంధీ గారు చెప్తుండ్రు. అంటే ఇక్కడ కూడా మన దగ్గర కూడా తెలంగాణలో కూడా ఈ బండి సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలా జరిగింది అనేది ఒకటే వ్యక్తికి 4 కాన్స్టిట్యున్సీలో ఓటు ఉందని చెప్పి ఆయన స్వయాన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. దాంతో పాటు అదే రకంగా గతంలో బీజేపీకి లేని ఎంపీలు ఈ రోజు ఖచ్చితంగా 8 మంది గెలవడం జరిగిందంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాలల్లా ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా గారు చేసే లెక్కలు చూస్తుండే అంటే రేపు ఆపోజిషన్ పార్టీ ఉండకూడదు, లేదు అనుకుంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని పక్కన పెట్టడము, నచ్చకపోతే వాళ్ళని అవసరమైతే జైల్లో పెట్టడం అనే రకంగా ఇప్పుడు ఆల్రెడీ ఈడీ, ఐటీ దాడులు, సిబిఐ దాడులు ఇవన్నీ స్వయం ప్రతిపత్తి అని చెప్పుకుంటేనే దాడులు జరుగుతున్నాయి అనేది మనం అందరం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఇంకా కొత్త ఒక 135 ఏదైతే ఆర్టికల్ తీసుకొస్తుందో దాన్ని అంత ఆధారబాధారుగా తొందరగా తీసుకొచ్చి వాళ్ళ అర్థం ఏంది అనే రకంగా కూడా ఆలోచించడం. గతంలో బీఆర్ఎస్ బీజేపీ 2 ఓట్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి బీజేపీ వాళ్ళు అక్కడ కూడా ఎక్కువ ఈసారి సీట్లు గెలవడం జరిగింది. బీఆర్ఎస్ ని ఒక రకంగా కేటీఆర్ అమిత్ షాతో మాట్లాడడం జరిగింది అనేది కూడా మనం గతంలో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, తర్వాత శివకుమార్ గారు 130 జీవోను కూడా ఎందుకు తీసుకొస్తున్నారంటే ఏం చెప్తారు ప్రధానంగా మీరు? అది కూడా రాజకీయం కోసమే తీసుకొస్తున్నారంటారా, ప్రజల అవసరాల కోసం కాదా? ప్రజలు ఖచ్చితంగా ఒకటేమంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళు రాజకీయాలలో ఉండొద్దు అనే రకంగా చెప్తున్నప్పుడు దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా సహకరిస్తాం. కానీ వీళ్ళు తెచ్చే జీవోని ఇంత ఆధారబాధారగా ఇంత తొందరగా తీసుకొచ్చి కక్ష సాధింపు ఎవరి మీద చేయాలని ఇప్పుడు ఆల్రెడీ ఓట్ చోరు చేయడం జరిగింది. దాని తర్వాత రాహుల్ గాంధీ గారు ఎప్పటికప్పుడు ఒక సన్యాసికి కూడా 30 నుంచి 40 మంది పిల్లలు ఉన్నారనేది చూపించడం జరిగింది రాహుల్ గాంధీ గారు. దాన్ని ఏదేది మొత్తానికి దాని ఎవిడెన్స్ కూడా చూపించడం జరిగింది. ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఇంట్లో 30 మంది ఉన్నారనే రకంగా చూపించడం జరిగింది. 0 హౌస్ నంబర్ మీద 70-80 ఓట్లు ఉన్నాయనే రకంగా చూపించడం జరిగింది. ఇటువంటి అన్ని కూడా రాహుల్ గాంధీ గారు వెల్తికి తీసుకొచ్చి చూపించడం జరిగింది. ప్రజలల్లో ఒక మార్పులు చేర్పులు పబ్లిక్ లో ఒక ఇబ్బంది జరుగుతుంది అనేది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మొత్తానికి ఈడీ, ఐటీ, సిబిఐ కాకుండా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ని కూడా కంట్రోల్లో తీసుకొని ఈ రకంగా చేస్తున్నది అనే రకంగా రేపు రాబోయే రోజుల ఈ 130 ఆర్టికల్ ఏదైతే బిల్ గిట క్లియర్ అయితే మటుకు వాళ్ళు ఎవరిని అనుకుంటే వాళ్ళని లోపల పంపిస్తారు, వాళ్ళని అనర్హులు చేస్తారు, వాళ్ళ ఉండకుండా చేస్తారు అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. నేను కూడా అదే చెప్తున్నా. రైట్ సార్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తా.